హాయ్ అండి. ఈ రోజుతోటి వినాయకుడు నిమగ్నాలు పూర్తయినాయండి. ఇది మా ఊర్లోని అంటే కాండ్రకోట శివాలయం వెనకాతల కట్టమూడి రోడ్లో పెట్టిన మట్టి వినాయకుడండి. చిన్న పెద్ద అందరూ ఏకమయ్యి మరీ సాగనంపుతున్నారండి. బతుకు చల్లగా ఉంటే వచ్చి ఏడు మళ్ళీ కలుద్దాము అనేసి దండాలు పెట్టుకుంటున్నారండి. ఇరుగువారి దిష్టి, పొరుగువారి దృష్టి, అందరి దిష్టి పోవాలని మరీని గుమ్మడికాయలు దిష్టి తీసి మరీ కొడుతున్నారండి. ఊరు వాడ అంతా అన్ని దిక్కుల్లో ఆయనేనండి. మనకి ఆయనకి చంద్రుడి దృష్టి అస్సలు తగలకూడదండి. పిల్లలకి మనం ఏదన్నా ఇష్టమైనవి వండి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారండి. అలాగే వాళ్ళమ్మ అన్నపూర్ణేశ్వరి చేసిన ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ఇష్టమండి. అత్త లక్ష్మీదేవి అంటే వినాయకుడికి ఇంకా ఇష్టమండి. చిట్టి చిట్టి గణపయ్య, మా చిన్ని గణపయ్య అని పిల్లలందరూ కూడా దండం పెట్టుకుంటున్నారండి. ఊరు వాడ అందరూ ఏకమై చేసుకుంటే పండగ అండి వినాయకుడి చవితి. ఆయన వెళ్తుంటే అందరికీ బాధ కిందే ఉందండి. వినాయకుడు పందిరి వేద్దాం కాడి నుంచి అన్నీ అందరూ కలిసి చేసుకుంటారండి. ఇంట్లోని వినాయకుడు పెట్టి పూజించేటప్పుడు పాలి కట్టుకుంటామండి. పాలవల్లి కట్టేటప్పుడు పుస్తకాలు అక్కడ పెట్టేటప్పుడు ఒకళ్ళ పుస్తకాలు పైన ఉండాలి, ఒకళ్ళ పుస్తకాలు పైన ఉండాలని దెబ్బలాడుకుండే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లుళ్ళునండి. పసుపు బొట్లు పెట్టి పుస్తకాలకి మరీ దేవుడి దగ్గర పెడతారండి. చిన్నప్పుడైతే మేము ముందే లేచి పాలవిల్లి అంత శుభ్రంగా కడిగి పసుపు బొట్లు అవి పెట్టేవాళ్ళమండి. అలాగే థాటర్లు అవి ఉన్నవాళ్ళు పిల్లల్ని ఎక్కించుకుని వినాయకుడి చవితికి ఊరంతా తిప్పేవారండి. రైతులైతే ఏ ఫస్ట్ పంట పండినా ఆయనకే పెడతారండి. ఆయన్ని మనసు పూర్తిగా పూజిస్తే చాలండి. కోటి వరాలు దేవుడండి ఆయన.